102.55 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్యారావు సహా నలుగురు నిందితులకు మొత్తం 270 కోట్ల పెనాల్టీ విధించింది. జైల్లో ఉన్న నిందితులకు అధికారులు ఈ నోటీసులు అందజేశారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో ఆస్తులు మొత్తం జప్తు చేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. ఇదే కేసులో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావు జైల్లో నోటీసులు అందుకున్నారు. ప్రధానంగా బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రన్యారావుకు 102 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయ చంద్రిక, మార్చి నుంచి కూడా ఈ రన్యారావు కేసు అనేది కొనసాగుతుంది. మార్చి 3వ తారీఖున దుబాయ్ నుంచి 14 కేజీల బంగారంతో ఆమె బెంగళూరు విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. డిఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారం వరకు పక్కాగా ఆమె ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చే సమయంలో అదుపులోకి తీసుకొని ఆమెను మొత్తం కూడా పరిశీలించగా ఒక జాకెట్ లో ఆమె మొత్తం కూడా దుస్తుల లోపల 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కూడా అక్రమంగా తరలిస్తూ కూడా పట్టుబట్టారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు కొనసాగుతుంది. తాజాగా ఆమె ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఈ కేసులో మరో 3 నిందితులు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. అయితే వీరికి డిఆర్ఐ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. 102 కోట్ల జరిమానా విధిస్తూ అట్లాగే రన్యారావుకు అట్లాగే మరో 3 కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వారికి కూడా భారీగా కూడా జరిమానా విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే నోటీసులు జారీ చేశారు. 2023 నుంచి 25 మార్చి 3వ తారీఖున పట్టుబడే వరకు కూడా ఈమె 52 సార్లు కూడా దుబాయ్కి వెళ్లి వచ్చినట్టుగా కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈమె వెళ్లి వచ్చే సమయంలో కర్ణాటక ఒక డీజీపీ కుమార్తెగా చెబుతూ కూడా పోలీసుల సాయంతో అక్కడ ప్రోటోకాల్ లో భాగంగా కూడా ఆమె తనిఖీలు లేకుండా కూడా ఈ ప్రయాణాలు 52 సార్లుగా కూడా ప్రయాణాలు చేసినట్టుగా కూడా గుర్తించారు. భారీగా కూడా ఆమెని పట్టుబడిన సమయంలో విచారణలో భాగంగా భారీగా కూడా బంగారం గాని నగదు గాని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టడంతో ఆమెకి సంవత్సరం రోజుల వరకు కూడా బెయిల్ రాకుండా కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమెకు బెయిల్ కోసం అయితే కర్ణాటక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆమె దరఖాస్తు చేసుకోవడం విచారణ కొనసాగుతుంది. అయితే తాజాగా వాళ్ళు విదేశాల నుంచి అక్రమ బంగారం రవాణా చేసిన కేసులు పెట్టడంతో ఆమెకు సంవత్సరం వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే తాజాగా కూడా 102 కోట్ల భారీ జరిమానా విధించడంతో ఆమె చెల్లించకున్న పక్షంలో ఆమె ఆస్తులు జప్తు చేస్తామని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ రిత్విక్.